సూర్యాపేట టౌన్ సూర్యాపేట సబ్ డివిజన్ పరిధిలోని రౌడీ షీటర్లకు టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ కె నరసింహ మాట్లాడుతూ గడిచిన 10 ఏళ్లుగా ఎలాంటి నేర చరిత్ర లేకుండా సమాజంలో మంచి ప్రవర్తనతో మెలిగే వారి షీట్లపై పునరాలోచన చేస్తామని అన్నారు. ఎవరైనా నేరాలకు పాల్పడినా అలజడులు సృష్టించినా పీడీ యాక్ట్ కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ ప్రసన్న కుమార్, సిఐ వెంకట్, ఎస్ఐలు సాయిరాం, శివతేజ, ఏడుకొండలు పాల్గొన్నారు. ఈ రోజు సూర్యాపేట జిల్లా సూర్యాపేట సబ్ డివిజన్ పోలీస్ పరిధిలో మనము ఇంతకు ముందు గతంలో నేరాలు చేసి హిస్టరీ షీట్స్ ఓపెన్ అయ్యి అందులో స్పెషల్గా రౌడీ షీట్స్ ఓపెన్ అయినటువంటి అందరినీ కూడా కౌన్సిలింగ్కి సూర్యాపేట పట్టణానికి పిలిపియడం జరిగింది. వాళ్ళు ప్రజెంట్ ఏం చేస్తున్నారు, వాళ్ళ నడత ఏ విధంగా ఉంది, మంచి ప్రవర్తనతో ఉంటున్నారా లేదా క్రాస్ చెక్ చేసుకొని ఫర్దర్గా వాళ్ళకి గత 10 సంవత్సరాల నుంచి ఎలాంటి నేర చరిత్ర లేకుండా సమాజంలో మంచిగా ఉంటూ సమాజం హితం కోరుతూ ఉన్నారంటే వాళ్ళ మీద ఉన్న షీట్ గురించి పునరాలోచన చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ సందర్భంగా వాళ్ళందరినీ హెచ్చరించడం జరిగింది. ఎవరైనా మనకు ఈ నేరాలు చేయడంలో కానీ నేరాలను ప్రోత్సహించడంలో కానీ సమాజంలో అలజడులు సృష్టించే వాళ్ళు కానీ అదేవిధంగా రాజకీయమైనటువంటి లబ్ధి కోసం కొట్లాటల్లోకి దిగడం కానీ లేకపోతే గుంపులుగా ఒకరి మీదకి ఒకరు పోవడం కానీ చేసినట్లయితే తీవ్రమైనటువంటి సెక్షన్ల కింద నేరాలు నమోదవుతాయి. అదేవిధంగా మనం ఒకవేళ వాళ్ళు అదేవిధంగా నడత మార్చుకోకపోతే వాళ్ళ మీద ప్రివెన్షన్ డిటెక్షన్ యాక్ట్ కింద కూడా మనం కేసులు నమోదు చేయడం జరుగుతుంది. ఏ చిన్న అంశంలో కానీ సమాజంలో అలర్జీ సృష్టించడానికి కారకమైన వెనకాల ఉండి ప్రోత్సహించిన సమాజంలో అశాంతి నెలకొల్పడానికి ప్రయత్నం చేసినా ఖచ్చితంగా చట్టరీత్యా తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందని వాళ్ళందరికీ సూచించడం జరిగింది. మంచి ప్రవర్తన కలిగి ఉండండి, సమాజ హితం కోరండి, సమాజంలో మంచిని పెంపొందించడానికి కృషి చేయండి. అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా మీ మీద నమోదైన షీట్ని ఖచ్చితంగా పునఃపరిశీలించి ఖచ్చితంగా దాని మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో ఎలాంటి పైరవులకి ఇంకే ఎలాంటి తావు లేకుండా అందరికీ సామాన్యం నుంచి అందులో ఉన్న పెద్ద మనిషి తరా వరకు కూడా యూనిఫామ్ పాలసీని మనం తీసుకొని ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళందరూ కూడా సమాజంలో మంచి చేయాలా, అదేవిధంగా యువతకి నెక్స్ట్ వచ్చే జనరేషన్స్ కూడా మంచి చేయాలని సూచించడం జరిగింది.